చక్కటి పండు నేరేడు పండు. ఈ నేరేడు పండుకు ఒక స్పెషల్ విశేషత ఉంది. దాని గురించి, అవి కలిగించే లాభాల గురించి ఈ ప్రకృతి విజ్ఞానంలో ఈరోజు అందిద్దామనిపిస్తుందమ్మా. మామూలుగా గింజ పెద్దది, గుజ్జు తక్కువ ఉండే నాటు వెరైటీ నేరేడు పళ్ళు పూర్వం రోజుల నుంచి ఉన్నవి. ప్రకృతి ప్రసాదించింది అది. మనిషి టెక్నాలజీ ద్వారా దేని కాస్త సీడ్లెస్ అని సైజు పెంచి, ఇప్పుడు చిన్న అరటి పళ్ళకి ఎంత అరటి పళ్ళకి, చిన్న వంకాయలకి ఎంత వంకాయలకి ఎంత తేడా ఉంటుంది టేస్ట్ లో. అలాగే వీటిలో కూడా కాస్త హైబ్రిడ్ సైజు నేరేడు పళ్ళు వచ్చేసాయి సీడ్లెస్ అని. కొంచెం వగర తక్కువ ఉంటుంది, తీపి పెంచారు, ఇట్లాంటివన్నీ మాడిఫై చేశారు. కానీ ఒరిజినల్ నేరేడు పళ్ళు ఫలితాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ నాటు వెరైటీతో పోలిస్తే ఇప్పుడు వచ్చే రకాలు కొద్దిగా లాభాలు తక్కువ ఉండొచ్చు, కానీ తినడానికి కంఫర్ట్ గా ఉంటుంది. తొలి ఏకాదశికి నేరేడు పళ్ళు చెట్టుకి రాలుతుంటాయండి. తొలి ఏకాదశి సీజన్ కి వర్షాలు కాస్త బాగా మొదలవుతాయి.